ఆదికాండము 23వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 23. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో ముతి బొందెను. అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రాహాము ముతిబొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. ముతిబొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతుకుమారులు అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవయ్యున్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాన్యందు ముతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు ముతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లనివాడు ఎవడునూ లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగలపడి ముతిబొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండియుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి ఎదుట హేతుకుమారులకు వినబడు నట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవే నాలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. ముతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగలపడి, సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చెదను, అది నాయద్ద పుచ్చుకొనిన ఎడల ముతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? ముతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను. అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతుకుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్యూ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను. ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యైన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను.